591 అండి. 595. నేను మాట్లాడుతున్నది వినపడుతున్నదా? వినపడుతుందండి. నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇందులో? ఉన్నారండి. నమస్కారం. అందరికీ నమస్కారం. సామాన్యంగా పాఠశాలలు ప్రారంభానికంటే ముందు ఆచార్య ప్రశిక్షణ వర్గ ప్రతి సంవత్సరం మనము నిర్వహించుకునే వాళ్ళమి. కొత్త వాళ్ళతో పాటుగా పాత వాళ్ళకి కూడా సబ్జెక్టు వారిగా రకరకాల సందర్భాల్లో కలుసుకొని అనేక విషయాలపైన చర్చించుకునేటువంటి ఆనవాయితీ మనకున్నది. కరోనా కారణంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా, గడిచిన మే, ఈ సంవత్సరం మే, అలాంటి అవకాశం మనకు లేకుండా ఏర్పడినప్పటికీ సాధ్యమైనంత మేరకి ఇలా వెబెక్స్ ద్వారానో, జూమ్ ద్వారానో, ఆన్లైన్లో మనకు కొన్ని విషయాలను అందించేటువంటి ప్రయత్నం ప్రాంతం నుంచి జరుగుతున్నది. అందులో గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం గురించి దేశమంతా చర్చ జరుగుతున్నది. కాబట్టి అదే పద్ధతిలో మన ప్రాంతంలో కూడా సామాన్య ప్రజల్లో కూడా దీన్ని తీసుకెళ్లడం కొరకు గడిచిన సంవత్సరం రకరకాల ప్రయత్నాలు చేశాం మనం. అలాగే మన ఆచార్యులకు కూడా గడిచిన సంవత్సరం కొన్ని సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని కలిగించాము. అలాగే అందరికీ సులభంగా అర్థం కావడం కొరకు అసలు నూతన జాతీయ విద్యా విధానంలో ఏమున్నది, మనము ఏ ఉద్దేశంతో అయితే ఈ విద్యారంగంలో ప్రవేశించామో ఆ ఉద్దేశానికి అనుగుణంగా అందులో ఎంత ఉన్నది, దానికి మనం ఎంత సపోర్ట్ చేయగలుగుతాము, అందులోంచి మనం ఎంత స్వీకరించగలుగుతాము, ఇవన్నీ చదివితే గానీ మనకు అర్థమవుతుంది అనేటువంటి ఒక పద్ధతిలో అందరికీ అర్థం కావడానికి వీలుగా దీన్ని మన తెలంగాణ సరస్వతి విద్యాపీఠము తెలుగులో ముద్రించినటువంటి విషయం మీ అందరికీ విదితమే. అన్ని పాఠశాలలకు వీటిని పుస్తకాలను చేరవేసేటువంటి ప్రయత్నం జరిగింది. బహుశా మొన్న జరిగినటువంటి రకరకాల బైఠకుల్లో కూడా సూచన ఇచ్చాం, వాటిని తప్పకుండా చదవాలని చెప్పేసి. 1కి 2 సార్లు చదవాలి, చదివిన విషయాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న విషయాన్ని నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకున్న విషయాలను చెప్పగలగాలి. ఎందుకంటే మనం దాని కొరకే మన లక్ష్యంలో కూడా దాన్ని మనం పొందుపరుచుకున్నాం. జాతీయ విద్యా విధానాన్ని వికసింపజేసుకోవడం కొరకు అని. కాబట్టి ఏ లక్ష్యంతో అయితే మనం పనిచేస్తున్నామో ఆ లక్ష్యానికి అనుగుణమైనటువంటి జాతీయ విద్యా విధానం మన కళ్ళ ముందు కనపడుతున్నది అనేటువంటి ఆనందం అయితే అందులో సత్యం ఎంత ఉన్నది అని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలని ఇదివరకు జరిగినటువంటి బైఠకుల్లో కూడా మీకు వివరించడం జరిగింది. కాబట్టి ఇవాళ నుంచి వరుసగా అందులో ఉండేటువంటి విషయాల్ని రోజుకొక విషయము మీ అందరికీ అందించేటువంటి ప్రయత్నము విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి జరుగుతున్నది. కాబట్టి వినడము, చివరి 15 నిమిషాల్లో మీకు విన్న దాంట్లో ఏవైనా అడగాలనుకుంటే అడగడము, తెలుసుకునే ప్రయత్నం చేయడము. కాబట్టి ఈ రకంగా ఒక ప్రయోజనాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి. దాని కొరకే విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ప్రయత్నం చేశారు. ఇవాళ ఉద్ఘాటనలో మనం పాల్గొన్నాము. రేపటి నుంచి దీంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు రోజుకొక విషయం పైన కూలంకషంగా మనం ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నది. 75 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా మన విద్యా విధానాన్ని గురించే చర్చ జరుగుతుంది సర్వే సర్వత్రా. నేను అనేక సందర్భంలో
అనేక సందర్భాల్లో ఆచార్యుల ముందు గాని, పోషకుల ముందు గాని, వెల్ విషర్స్ ముందు గాని ఒక విషయాన్ని నేను ప్రతిపాదించేవాడిని. ఎక్కడో చరిత్ర పుస్తకాలు, ఎక్కడో విషయాలు కాకుండా మనకు కళ్ళ ముందు కనిపించేటువంటి ఒక వ్యక్తుల యొక్క అనుభవం ఏంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసేవాడిని. అందులో మనమందరం గూడా చూసినటువంటి వ్యక్తి, వారి జీవితాన్ని గాని, వారి తపస్సును గాని, వారి అనుభవాన్ని గాని, వారి ఆవేదనను గాని తెలుసుకున్నటువంటి వాళ్ళము. అలాంటి వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతి. మాజీ రాష్ట్రపతి ఎక్కడో సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి, ఒక ఉన్నతమైనటువంటి ఒక పదవిని అలంకరించారు. ఒకటి మంచి అధ్యయనశీలి. ప్రపంచ దేశాల్ని అధ్యయనం చేశారు. మన దేశంలో కూడా అటు చెన్నై నుంచి మొదలుకొని చివరి వరకు అన్ని రాష్ట్రాలు ఇక్కడ ఉండేటువంటి ఒక పరిస్థితుల్ని, వనరుల్ని అన్నిటిని కూడా అధ్యయనం చేసి వారికి ఆవేదన వ్యక్తపరిచారు. మనకంటే 6 మాసాలు ఆలస్యంగా స్వాతంత్రం పొందినటువంటి ఒక ఇజ్రాయెల్ ఇవాళ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల వరుసలో నిలబడింది. కానీ మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ కూడా అనేక రకాల వనరులు మన దగ్గర ఉన్నాయి. ఇన్ని వనరులు కలిగినప్పటికి కూడా ఇప్పటికి కూడా మన దేశము అభివృద్ధి చెందుతున్న దేశమే అని చెప్పేసి అంటున్నాం తప్ప, అదే ఇజ్రాయెల్ గనుక తీసుకున్నట్టయితుంటే కనీసం అక్కడ మట్టి లోపట గడ్డి కూడా మొలవనటువంటి ఒక ప్రదేశము. అలాంటి ప్రదేశాన్ని వాళ్ళు నందనవనంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా అన్ని రంగాల్లో ముందు వెళ్ళి ఇవాళ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన వాళ్ళు నిలబడిపోతే, అనేక రకాల వనరులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటే ముందు 6 మాసాల ముందే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశము అని చెప్పేసి ఎందుకు అంటున్నాము అని చెప్పేసి వారికి అనుభవాన్ని చెప్తూ, వారి అధ్యయనాన్ని సమాజం ముందు ఉంచుతూ, ఈ దేశంలో చదువుకున్నటువంటి ఒక యువత ఎవరైతే ఉన్నారో, సో కాల్డ్ పీజీ చేయొచ్చు, డాక్టరేట్ చేయొచ్చు, లేకుంటే డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఈ దేశంలో చదువుకున్న యువతలో ఈ దేశం ఎడల భక్తి గాని, శ్రద్ధ గాని, గౌరవం గాని లేదు అని చెప్పేసి అన్నారు ఆయన. కాబట్టి ఏ దేశం యొక్క ప్రజల లోపట యువతలో ఆ దేశం ఎడల భక్తి, శ్రద్ధ, గౌరవం గనుక లేనట్టయితుంటే, నా దేశము, నా దేశం కొరకు నేను పనిచేయాలి నా అనేటువంటి ఒక భావన గనక లేనట్టయితుంటే ఆ దేశం యొక్క వికాసం జరగదు. ఒకటి పెద్ద లోపం అంతా ఇది అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు తన ఆవేదన వ్యక్తపరిచారు. దీనికి కారణం ఏందని మనం చూసినట్టయితుంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనదైనటువంటి ఒక విద్యా విధానాన్ని ఏర్పరచుకోవడం కొరకి ఏ ఇంపార్టెన్స్ అయితే విద్యారంగానికి ఇవ్వాలనో మన పాలకులు ఆ రకమైనటువంటి ఒక ప్రాముఖ్యత విద్యారంగానికి ఇవ్వని కారణంగా అలా ఉన్నదాన్నే కొనసాగిస్తూ వచ్చాను తప్ప, అసలు విద్య అనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక అంశం కదా, దీని గురించి మన ఆలోచన ఏంది, మనదైన ఆలోచన ఏంది అని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచించలేకపోయేవనేది ప్రథమమైనటువంటి. రెండో వైపు స్వాతంత్రానికంటే ముందు మన దేశాన్ని ఎవరైతే పరిపాలించారో బ్రిటిష్ వాళ్ళు ప్రధానంగా, వాళ్ళు ఈ దేశంలోని విద్యా విధానం గురించి ఆలోచించారు. అనేక సందర్భాల్లో విన్నదే, సందర్భోచితంగా మాత్రమే నేను ఉటంకిస్తున్నాను. ఒకటి అందులో బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో మెకాలే ఒక సందర్భంలో ఒక లేఖలో అతను ఏం రాస్తా అంటే, ఈ దేశం పైన మనం ఆక్రమణ చేశాము, మరొకసారి ఆక్రమణ చేయాల్సి ఉంటుంది ఈ దేశం పైన అని చెప్పేసి అంటూ అతను ఏమన్నా అంటే తన అనుభవాన్ని వ్యక్తపరుస్తూ, ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా మనల్ని తమ వాళ్ళుగా భావించుకోలేకపోవడానికి ప్రధాన కారణము ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఒక చైతన్యము. ఆ చైతన్యానికి కారణం ఇక్కడ విద్యా వ్యవస్థ, ఒక పటిష్టమైనటువంటి ఒక విద్యా వ్యవస్థ భారతదేశంలో ఉన్నది అని రకరకాల సర్వే రిపోర్ట్స్ అతనికి వచ్చిన తర్వాత, ఎప్పటి వరకు అయితే ఈ విద్యా వ్యవస్థను మార్చి మనకు అనుకూలంగా తయారు చేసుకోలేమో అప్పటి వరకు ఈ దేశంలో ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మనల్ని పరాయి వాళ్ళనే చూస్తారు. ఇక్కడ మనం కేవలం బయట నుంచి వచ్చినటువంటి ఒక పాలకులమే అవుతుంది తప్ప మరొకటి లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కుట్ర పన్ని తనదైన పద్ధతి లోపట మెకాలే విద్యా విధానం అనే పేరుతోటి ఇక్కడ అమలు చేయబడింది అనేది మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం. ఆ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మెకాలే
వాళ్ళ నాన్నగారికి రాసినటువంటి ఒక ఉత్తరంలో ఇవన్నీ కూడా రికార్డెడే. అతను వ్యక్తపరిచిందేంటంటే, ఈ విద్యా విధానం భారతదేశంలో ఒక 50 సంవత్సరాల పాటు అమలైనప్పటికీ కూడా, రాబోయేటువంటి ఒక 500 సంవత్సరాల వరకు ఈ దేశాన్ని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లే. అలాంటి ఒక విషపూరితమైనటువంటి ఒక విద్యా విధానం. అది ఎందుకు విషపూరితం అని చెప్పేసి అంటున్నా అంటే, తను విద్యా విధానాన్ని అమలు చేసిన తర్వాత, ఒకవేళ ఈ విద్యా విధానం గనక అమలైనట్టయితే ఉంటే, దీని యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయని చెప్పేసి అంటూ కూడా వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాస్తూ, ఈ విద్యా విధానం గనక అమలైనట్టయితే ఉంటే, భారతీయులు కేవలము చూడడానికి మాత్రమే భారతీయులుగా కనపడతారు. కానీ వీళ్ళ యొక్క ఆలోచన గాని, వీళ్ళ యొక్క తీరుతెన్నులు గాని, వీళ్ళ వ్యవహారం గాని అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పేసి. చిత్రం ఏందంటే భారతీయుల్లో భారతదేశాన్ని వదిలిపెట్టి వాడు లేదా భారతదేశం నుంచి వాడిని మనం తరిమి కొట్టి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మెకాలే వదిలిపెట్టినటువంటి ఒక విద్యా విధానానికే రిపేర్ చేస్తూ వస్తున్నారు తప్ప మన పాలకులు ఆమూలంగా దాన్ని మార్చి ఈ దేశానికి అనుగుణమైన పద్ధతి లోపల ఈ దేశ యొక్క విలువలు, ఈ దేశ యొక్క చరిత్ర దాన్ని మార్చేటువంటి ఒక ప్రయత్నం చేయని కారణంగా అనేక మంది ఎవరు విద్యా వేదిక నుంచి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ విద్యా వ్యవస్థ మనది కాదు. ఇంకోటి ఈ విద్యా వ్యవస్థ ఎప్పటి వరకైతే మారదో అప్పటి వరకు ఈ దేశానికి ముక్తి లేదు అని చెప్పేసి ఎవరైనా సరే అంటున్నటువంటి వాళ్ళే. అందుకని అనేక కమిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ నూతన జాతీయ విద్యా విధానము 2020 అని చెప్పేసి అంటున్నాము. అసలు ఇంతకంటే ముందు వీటికి సంబంధించి ఆలోచించలేదని గాని, లేదంటే విద్యా విధానం అని చెప్పేసి రూపొందించలేదని కాదు. కానీ వచ్చినయన్నీ కూడా ఉన్నదాన్ని బేస్ చేసుకొని దాన్ని రిపేర్ చేస్తూ వచ్చారు తప్ప, అసలు మన దేశం యొక్క మూలాలేంటిది? అసలు మనకి ఏ వ్యవస్థ కావాలి? అని చెప్పేసి ఆలోచించి మనకు అందించలేదు. ఇది మనం అనుభవిస్తున్నటువంటిది. ప్రస్తుత విద్యా విధానాన్ని గురించి అనేక మంది పెద్దలు అంటే ఎంత ప్రమాదకరమైంది ఈ ప్రస్తుత విద్యా విధానం ఈ జాతికి అంటూ అనేక మంది పెద్దలు వ్యాఖ్యానించారు. అందులో ఒకరు డాక్టర్ నీరజ్ అత్రి అని చెప్పేసి, వారితో పాటుగా మునీశ్వర్ సాగర్ అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరేంటంటే బ్రెయిన్ వాష్డ్ పబ్లిక్ అని చెప్పేసి రిపబ్లిక్ అని. బ్రెయిన్ వాష్డ్ రిపబ్లిక్ అనే పేరుతోటి ఒక పుస్తకాన్ని వాళ్ళు రాశారు ఐదుగురు కూడా. వాళ్ళు ఆ పుస్తకంలో రాసినటువంటి ఒక భావం ఏందంటే, ఎవరైతే మన దేశ చరిత్ర గురించి రాశారో రచయితలు, ఆ రచయితల్లో భారతీయ పిల్లల కొరకు వాళ్ళు రాసినటువంటి ఒక చరిత్రలో వాళ్ళు ఏమి రాశాడు అని చెప్పేసి అంటూ అతను వ్యక్తపరిచారు. సనాతన ధర్మాన్ని నిందిస్తూ విదేశీ సామ్రాజ్యవాద తత్వాన్ని ప్రశంసిస్తూ ఒకదానికి మరొకటి విరుద్ధంగా చూపడానికి వాళ్ళు పాల్పడ్డారే కానీ దీని ద్వారా మన గౌరవమయ అంటే ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి మన గౌరవప్రదమైనటువంటి ఒక చరిత్రను పిల్లలకు అందించడానికి బదులుగా హిందూ ధర్మం పైన బురద జల్లడానికి, భారతీయ సమాజాన్ని చీల్చడానికే ఈ చరిత్రకారుల యొక్క వ్రాతలన్నీ కూడా సరిపోయినాయి. అంటే ఏ చరిత్రనైతే మన విద్యార్థులకు అందించాలనో ఆ చరిత్రను వ్రాసే వాళ్ళే మన సంస్కృతిని, మన విలువల్ని వీటిపైన బురద జల్లుతూ విదేశీ తత్వాన్ని మాత్రమే పొగిడేటువంటి ఒక ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడి విలువల్ని నిలిపేటువంటి ఒక ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి ఆ పుస్తకం లోపల వాళ్ళు రాస్తారు. బయటి చరిత్రను చదివించడం కంటే అసలు ఇలా చదివించకపోవడమే ఇంకా ఉత్తమంగా ఉంటుంది అని వాళ్ళు అభిప్రాయం పడ్డారు. అంటే ఏ చరిత్రనైతే మన పిల్లలకి వాళ్ళు చదివిస్తున్నారో వాస్తవానికి దీన్ని చదివించేదానికంటే కూడా అసలు చదివించకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పేసి తమ యొక్క అభిప్రాయం చెప్పారు. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద కూడా తనదైనటువంటి ఒక శైలి లోపల చెప్పాడు. అసలు ఈ విద్యా విధానము పిల్లలకు ఎంత ప్రమాదకరమైందంటే ఇది విషము కంటే కూడా చాలా ప్రమాదము అని చెప్పేసి అన్నారు. మరణము కంటే కూడా చాలా ప్రమాదం అని చెప్పేసి అన్నారు. అంటూ అని ఏమన్నా అంటే వివేకానంద ఒక 7 విషయాలు చెప్పాడు, 7 బిందువులు చెప్పాడు. ఒకటి, అసలు మన చరిత్ర లోపల అంటే మన పాఠ్య పుస్తకాల్లో మన పిల్లలకు అందిస్తున్నటువంటి ఏం అందిస్తున్నారు అనే దాంట్లో ఒకటి, మీ తాతలు పిచ్చివాళ్ళు,
అంటే మీ పూర్వీకులకు ఎవరికి కూడా తెలివితేటలు లేవు. అంటే వాళ్ళంతా కూడా వట్టి పిచ్చివాళ్ళు. ఎవరైతే మనం సాధువులు, సంతులు, మునులు, వేదాలు, ఉపనిషత్తులు, మన సైన్స్ గ్రంథాలంటే మన శాస్త్రాలు. ఆ వేదాలే మన సైన్స్, అదేదో మత గ్రంథాలు కాదు. ఇది కేవలం మనదంతట మనం గొప్పగా చెప్పుకోవడం కాదు. ప్రపంచ దేశాలు వాటిని అధ్యయనం చేసి, వాటిని వాళ్ళ వాళ్ళ భాషలోపట వాళ్ళు సంస్కృతం నేర్చుకొని, వాళ్ళ భాషలోపట వాళ్ళు వాటిని ట్రాన్స్‌లేట్ చేసుకొని, ప్రపంచానికి ఇక్కడి జ్ఞానాన్ని తీసుకుపోయిన తర్వాత కూడా మెకాలే కనిపించింది. ప్రపంచం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి వేణువుల్లా పొగుడుతున్నది. కాబట్టి దీన్ని కూకటి వేలుతో పెగిలిస్తే తప్ప వేరే మార్గం లేదని అప్పుడు వాడు మెకాలే విద్యా విధానం సృష్టించాడు కదా! కాబట్టి దాన్ని మన గొప్పదనాన్ని అంతా కూడా అసలు ఇక్కడ గొప్పతనం అంటూ ఏమీ లేదు అని చెప్పేసి అంటూ మన ఋషులు, మునులు, మన పూర్వీకుల నుంచి మొదలుకొని మన గ్రంథాలు, మన తత్వం వరకు కూడా అన్నిటి కూడా ఇవి పనికిరాని చెత్త. అసలు మీకేం తెలియదు. మీరు అజ్ఞానులు అనే పద్ధతి లోపట మనకు అందించే ప్రయత్నం చేశారని వివేకానంద అన్నాడు. దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో నేను చెప్పానే, ఒకటి మీ తాతలు పిచ్చివాళ్ళు. రెండోది మీ గురువులు అబద్ధాల కోరు. ఎవరైతే మనం ఆచార్యులు, గురువులు అని చెప్పేసి అంటున్నామో, అసలు వాళ్ళకి ఏ ఒట్టి అబద్ధాలు చెప్తుంటారు వాళ్ళంతా కూడా. మూడోది మీ ధర్మ గ్రంథాలన్నీ కూడా కల్పితాలు. అందుకని మిత్ అండ్ మైథాలజీ అని చెప్పేసి అన్నాం కదా! ఇవాళ మన రామాయణము, మహాభారతము, వేదాలు అసలు ఇవన్నీ అసలు ఇవి గ్రంథాలే కాదు. ఏదో క ఒక ఒక అనగనగా ఒక చేప ఇట్లా అని చెప్పేసి ఏదో కథలు చెప్తాం కదా! అలాంటి ఒక ఊహాత్మకమైనటువంటి తప్ప అసలు వాస్తవమైనటువంటివి కావు. అసలు మీరు అసలు మీరు వీరోచితంగా పోరాడినటువంటి యొక్క పరంపర మీకు లేదు. మీ రాజులకు గాని, మీ దేశానికి గాని. అందుకని మీరు దుర్బలుల యొక్క సంతానము. ఎవరికి చెప్తున్నారు ఇది? మన పిల్లలకి. మన రాణా ప్రతాపో, మన శివాజో, లేకుంటే మన ఝాన్సీ లక్ష్మీబాయో వీళ్ళ గురించినటువంటి ఒక వీరోచితమైనటువంటిది కాదు. మన పిల్లలకు చెప్పేది. మీరు ఒట్టి కూడా దుర్బలులు మీరంతా కూడా. దుర్బలుల సంతానం మీరంతా కూడా. అసలు వాస్తవంగా మీకు బట్టలు కట్టుకోవడం కూడా మేమే నేర్పాము ఇక్కడ అని. వాస్తవంగా బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చేనాడికి మన పత్తిని చూసేవాడు భారతీయులు ఎంత తెలివి కల్ల వాళ్ళంటే అసలు చెట్లకు కూడా గొర్రె బొచ్చును, గొర్రె ఉన్నిని వీళ్ళు పండిస్తారు అని చెప్పేసి. అంటే వాడికి దూది అనేది ఒకటి ఉంటదనే విషయం కూడా వాడికి తెలియదు. అలాంటి వాడు మన పిల్లలకు బోధించి వచ్చాడు. అసలు మీకు బట్టలు కట్టుకోవడం కూడా మేమే నేర్పాము అని చెప్పేసి. అసలు మీకు నగరము లేకుంటే ఈ ఇంజినీరింగు, ఈ సివిల్ ఇంజినీరింగ్ ఇదంతా అసలు మీకేం తెలియనే తెలియదు. మీ దగ్గర లేనే లేదు. ఇవాళ మన రాజస్థాన్ కోటలు గాని, వరంగల్ కిలా గాని, రకరకాల కోటలు గాని, అసలు అక్కడ అంత పైన ఎలా కోటలు నిర్మించగలిగాము, అక్కడికి ఎలా ఈ బండరాలు వెళ్ళాయి, ఇన్ని వందల సంవత్సరాలున్నా కూడా ఏది తట్టుకోగలుగుతున్నాయి, వీటి గురించినటువంటి సివిల్ ఇంజినీరింగ్ గురించి అధ్యయనం చేయడం గాని, చెప్పకపోవడం గాని జరగకపోగా అసలు మీకు ఈ నగర వ్యవస్థ ఇవన్నీ కూడా మీకేం తెలియదు. మీరు అడవిలో ఉండేవాళ్ళు తప్ప మీకసలు ఈ నాగరికత అన్నటువంటిది మీకేం తెలియదు. మరొక మాట అన్నాడు. అసలు మీరు కోతుల సంతానం. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మనం అంతా కూడా కోతుల నుంచి వచ్చామని చెప్పేసి. ఇగో ఇది మన పూర్వీకుల పైన, మన చరిత్ర పైన, మన దేశం పైన, మన సంస్కృతి పైన, మన విలువల పైన ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ఒట్టి పిప్పిగా తయారు చేయడం కొరకి మన పిల్లలకి ఈ పాఠ్య పుస్తకాల్లో అందిస్తున్నాము. అందుకని ఇది పూర్తిగా నిషేధించవలసినది. ఇది విషము కంటే కూడా చాలా ప్రమాదకరమైందని చెప్పేసి ఆ రోజుల్లో వివేకానంద అందించినటువంటిది. అది స్వాతంత్రం వచ్చి ఇది వివేకానందుడు ఎప్పుడన్నాడు? స్వాతంత్రం రావడానికంటే ముందంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకున్నప్పటికి కూడా, మరి ఇంత సత్యం తెలిసినప్పటికి కూడా, మనదైనటువంటి ఒక విద్యా విధానాన్ని ఎందుకు మనం రూపొందించుకోలేకపోతున్నాం మరి? ఇది మనకు ఉండేటువంటి ఒక పెద్ద దురదృష్టకరమైనటువంటిది. అందుకనే ప్రభుత్వాన్ని నిందించడమో, ఎవరి మీదనో ఆశపడడం కంటే కూడా, అసలు మనం విద్యారంగంలో ప్రవేశించినటువంటి ప్రధాన కారణం ఇదే. ఇవాళ ఈ విద్యా వ్యవస్థ మనది కాదు. జాతీయ విద్యా విధానం కావాలే. అసలు విద్య అంటే ఎలా ఉండాలే? అసలు విద్యలో ఏమి బోధించాలే? అని ఏదో ఉపన్యాసాలకు పరిమితం కాకుండా, అసలు విద్య అంటే ఎలా ఉండాలో, ఏమి బోధించాలో, బడులు ఎలా ఉండాలో మనమే ప్రాక్టికల్‌గా చూపెడదామనే దాంట్లో మనం విద్యారంగంలో ప్రవేశించాము. అందుకనే మన లక్ష్యంలో కూడా జాతీయ విద్యా విధానాన్ని కొనసాగింపుగా రూపుదిద్దుకోవడం కొరకు అని చెప్పేసి అన్నాము. కాబట్టి ఇది మనకున్నటువంటి ఒక వ్యవస్థలు. అందుకని అసలు జాతీయ విద్యా విధానం అంటే జాతీయ విద్యా విధానం ఎలా ఉండాలి అనే దానికి కూడా అనేక మంది అనేక రకాలుగా ఆవేదన పడ్డారు. వాళ్ళు సూచించారు. అసలు విద్య వేరు, అక్షరాభ్యాసం వేరు. అసలు అక్షరాభ్యాసాన్నే విద్యగా అనుకోకూడదు అని చెప్పేసి అన్నారు.
ఇవాళ చూసుకుంటూ రాగలిగాను, 5×15 అని చెప్పగలిగాను, ఇంగ్లీష్ బాగానే మాట్లాడగలిగాను, ఉపన్యాసం బాగానే ఇవ్వగలిగాను. దీనివల్ల విద్య కాదు, ఇది కేవలము అక్షర జ్ఞానం మాత్రమే. కోటి అక్షర జ్ఞానమే విద్య కాదు. కోటి విద్య అంటే ఏ జ్ఞానాన్నైతే పొందాలనో ఆ జ్ఞానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కేవలము అంతేకాదు, ఇవాళ మన ప్రాచీన వ్యవస్థ, మన పరంపర, మన విలువలు, మన గ్రంథాలు, మన సైంటిస్టులు వీళ్ళందరినీ కూడా చిన్నతనం చేసి చూపెట్టారు అనుకున్నప్పటికీ, పోనీ ఇవాళ బయటి సమాజంలో వెళ్ళడానికి కూడా ఈ నాణ్యమైన విద్య, కనీసం మ్యాథ్స్‌లో పర్ఫెక్ట్‌నెస్ గానీ, లేదంటే ఇంగ్లీష్‌లో పర్ఫెక్ట్‌నెస్ గానీ, ఇంజినీరింగ్‌లో పర్ఫెక్ట్‌నెస్ గానీ, లేదంటే ఏదన్నా ఒక వృత్తిలో వెళ్ళడానికి మనకు ఆ పర్ఫెక్ట్‌నెస్ సంపాదించే స్థితిలో అయినా సరే మన విద్యా వ్యవస్థ ఉన్నదా అని చెప్పేసి అంటే, మన ప్రస్తుత విద్యా వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉన్నది అని చెప్పేసి వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భాల్లో ఉన్నాయి. ప్రపంచ దేశాలతో మన దేశాన్ని గనక పోల్చుకున్నట్టయితుంటే కేవలము 1% 1% పిల్లలకు మాత్రమే ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా ఉన్నారు అని చెప్పేసి. అంటే మన ఇండియన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్‌లో ఎలా ఉన్నామంటే ప్రపంచ విద్యా స్థాయిని అందుకునేగలిగే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నది భారతదేశంలో అంటే ఓన్లీ 1%. మిగతా 15% కొంత ప్రయత్నమే కాదు, కొన్ని అవకాశాలు గనక వాళ్ళకు దొరికినట్టయితుంటే ప్రపంచ విద్యా స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటారు. ఇంకొక 15%. కానీ ఇది కాకుండా మిగతా 80-85% పిల్లల లోపట ఏమాత్రం కూడా విద్య లేదు, కంప్లీట్‌గా శూన్యము అని చెప్పేసి. ఆ మధ్యలో 90స్‌లో పీసా అంతర్జాతీయ సంస్థ ఒకటి సర్వే నిర్వహించింది. 74 దేశాల్లో సర్వే నిర్వహించి అసలు ఈ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి సర్వే నిర్వహిస్తే గమనించాలి, 74 దేశాల సర్వే చేస్తే మన స్థానం ఎంత ఉన్నదంటే 73వ స్థానం ఉన్నది. అంటే చివరి నుంచి రెండో స్థానం అని. అంటే మనకంటే చివరిగా ఇంకేదో బిక్కి దేశం ఏదో ఒకటి ఉంటది. అంటే అంత అధ్వాన్నంగా. అందుకనే స్వామి వివేకానంద జర్మనీలో పర్యటన చేస్తున్న సమయంలో అతను ఉపన్యాసాలు చూసి ప్రభావితులవుతున్నటువంటి సందర్భంలో అసలు ఏ భారతదేశాన్ని గురించి అయితే మనము అసలు వాళ్ళకు బట్టలు కూడా కట్టుకోవడం తెలియదు, వాళ్ళ అనాగరికులు, అడవిలో పెరిగినటువంటి వాళ్ళు, వాళ్ళకు సాహిత్యం లేదు అని ఇంతకాలంగా మనం భారతదేశానికి విమర్శిస్తూ వచ్చామే. అలాంటి భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక స్వామీజీ ఇవాళ ప్రపంచ దేశాల్ని అలా నివ్వెరపరుస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నాడే, ఇంత జ్ఞానం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఆశ్చర్యపడుతూ స్వామి వివేకానందను ప్రశ్నించారు. స్వామి, మీరు ఇంత జ్ఞానం మీ దగ్గర ఉంది, ఇన్ని విషయాలు మీ దగ్గర మీరు చెప్తున్నారు కదా, ఇంత జ్ఞానవంతమైనటువంటి మీ దేశము ఎందుకు మీరు విదేశీ బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పేసి. ఇంత అజ్ఞానంలో ఎందుకున్నారు మరి? మీ దేశ ప్రజలు ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు? అంటే వివేకానంద ఏమన్నా అంటే, అసలు తుపాకీ పట్టడమే రాకపోతే పొరపాటు తుపాకీది కాదు కదా! అసలు మన దగ్గర జ్ఞానం లేకపోవడం కాదు కదా! ఈ దేశం లోపట వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతము, గీత లేకుంటే రకరకాల శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా! పొరపాటు అందులో లేక కాదు కదా! అసలు వాటిపైన కొన్ని భ్రమలు నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంక జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని. అంటే ఇగో ఇలాంటి ప్రస్తుత విద్యా వ్యవస్థలో చాలా అధ్వాన్నమైనటువంటి స్థితి ఉంది. అందుకనే పెద్దలు ఏమన్నారంటే ఈ విద్యా వ్యవస్థ భారతదేశానికి చాలా ప్రమాదకరమైంది. అందుకని మనదైనటువంటి జాతీయ విద్యా విధానం కావాలే. మన దేశం యొక్క విలువలు, మన సైన్స్ ఇవన్నీ కూడా జోడించాలి. స్వాభిమానాన్ని మన పిల్లల లోపల నిలపాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో దీనదయాళ్ ఉపాధ్యాయ అని చెప్పేసి మనందరికి కూడా పరిచయమే. మన సంఘ ప్రచారకు, బాగా ఇంటెలెక్చువల్, ప్రపంచ దేశాల్లోనే గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి. దీన్ దయాళ్ వారు ఏమంటారంటే, అసలు వాస్తవంగా ఒక వ్యక్తి తనను తాను జీవింపజేసుకోవడం కొరకు, అంటే తాను బ్రతకడం కొరకు తనకున్నటువంటి సామర్థ్యాలు సరిపోతాయి. ఎట్లయితే ఇవాళ జంతువులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ చూస్తాం. ఏ జీవికైనా సరే తాను బ్రతకడం కొరకు తనకు భగవంతుడు ఇచ్చినటువంటి సామర్థ్యం సరిపోతుంది. అందుకనే ఇవాళ ఏ కుక్కనో, ఏ నక్కనో, ఏ జంతువునో బడికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లే.
ఎందుకు? అది పుట్టాయి, బ్రతుకుతాయి, రేపు చస్తాయి. వాటి కొంత సామర్థ్యం ఇచ్చాడు భగవంతుడు. వాటి సామర్థ్యం వాటికి సరిపోతుంది. అట్లానే మనిషి కూడా బ్రతకడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సామర్థ్యం సరిపోతుంది. ఎవరన్నారు ఈ మాట? దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నాడు. అంటూ ఏతనంటే కానీ ఒక సమాజము ఎడ్యుకేషన్ లేకుండా, విద్య లేకుండా, జ్ఞానం లేకుండా మనగలేదు. అంటే ఒక వ్యక్తి చదువు లేకుండా బ్రతకగలుగుతాడు కావచ్చు కాక, కానీ ఒక సమాజం చదువు లేకుండా మనగలగలేదు ప్రపంచంలో. అందుకని వ్యక్తి కంటే కూడా ఎడ్యుకేషన్ సమాజానికి కావాలి, దేశానికి కావాలి. అలాంటి విద్యను అంటే మన దేశానికి కావాల్సినటువంటి ఒక విద్యను మనం రూపొందించుకోవాలని చెప్పేసి దీనదయాళ్ ఉపాధ్యాయ ఆ రోజుల్లో అతను వ్యక్తపరిచారు. అందుకని అలా అనేక మంది పెద్దలు సూచిస్తున్న దాన్ని బట్టి సరే ఇవాళ ఏదో కొత్తగా 2020లోనే నూతన విద్యా విధానం వచ్చిందని కాదు, ఇంతకంటే ముందు కూడా విద్యా విధానాన్ని రూపొందించి సమాజానికి అందించే ప్రయత్నం చేశారు. ప్రారంభంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. 1964, 66 మధ్య కాలంలోనే కొఠారి కమిషన్ నివేదిక వచ్చింది. అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి ఏంటి అనే విషయం. 1968లో ఆ తర్వాత 1986లో అప్పుడు కూడా జాతీయ విద్యా విధానం వచ్చింది. కానీ జరుగుతున్నది ఏంటంటే ప్రారంభంలో చెప్పానే, కొఠారి కమిషన్ అయితే అనేక సందర్భాల్లోపట మేధావుల సమావేశాల్లో పాల్గొంటూ కొఠారి అతను ఆవేదన వ్యక్తపరిచాడు. అసలు ఇన్ని కమిషన్లు వచ్చినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటికే జాతీయ విద్యా విధానం పేరుతో 3 సార్లు 4 సార్లు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అంటే అసలు ప్రధానంగా మన విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి ఒక సమస్య ఏంటిది అని చెప్పేసి కొఠారి ఏమన్నారంటే, భారతదేశంలోని మేధావుల వలన వచ్చే సమస్య ఇది వాస్తవంగా. అంటే ఏంటిది? ఎవరైతే విద్యా విధానాన్ని రూపొందించాలో, పాఠ్య పుస్తకాలను తయారు చేయాలో అలాంటి మేధావులు ఉన్నారే, అసలు ఈ రిపోర్టు విద్యా విధానం యొక్క పొరపాటు కాదు. పొరపాటు అంతా ఎక్కడుందంటే ఆ విధానాన్ని తయారు చేసేటువంటి మేధావులు ఉన్నారే, ఆ మేధావుల యొక్క పొరపాటు అని చెప్పేసి అన్నాడు. అంటూ ఏంటి అక్కడ ఉన్నటువంటి పొరపాటు అంటే, మన మేధావులకి, భారతదేశంలో ఉన్నటువంటి మేధావులకి గురుత్వాకర్షణ శక్తి కేంద్రము అంటే గ్రావిటీ అది భారతదేశం యొక్క వెలుపల ఉంది. ఏ పుస్తకాన్ని రాసినా, ఏ ఉదాహరణ ఇచ్చినా, అది మెడిసినా, అది ఇంజనీరింగా, లేకుంటే మరొక శాస్త్రమా, లేకుంటే ఇంకేదన్నా, ఈ దేని గురించి పుస్తకం రాయాలన్నా, ఏ ఉదాహరణ రాయాలన్నా విదేశాల యొక్క ఉదాహరణ తీసుకొచ్చి రాస్తాడు తప్ప అసలు మన దేశంలో దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా, మన పిల్లలకి ఏమైనా అందించవచ్చా అనే పద్ధతి లోపల మన మేధావులు చూడట్లే. అందుకని పెద్ద సమస్య ఏమున్నదంటే, మన మేధావుల యొక్క గ్రావిటీ భారతదేశం యొక్క వెలుపల ఉన్నది. అయితే ఎప్పటి వరకు అయితే మన మేధావుల యొక్క ఆ గరిమనాభి కేంద్రము భారతదేశం వైపు మరలదో అప్పటి వరకు ఈ సమస్య ఉంటుంది అని చెప్పేసి అన్నాడు కొఠారి. ఇది ఈ దేశానికి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. అందుకనే అసలు మరి ఎందుకు జరుగుతున్నది? మేధావులు ఇలా ఎందుకు వివరిస్తున్నారు? వాళ్ళు కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా, ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళే కదా. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అయిన తర్వాత మనదైన పద్ధతి లోపల ఒక విద్యా విధానాన్ని ఎందుకు రూపొందించుకోలేకపోతున్నారు అని మనకు అప్పుడప్పుడు ఒక సందేహం కలగొచ్చు గాక. దీన్ని 1921లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ అతను ఏమన్నా అంటే, బ్రిటిష్ వారి యొక్క ఈ మానసిక ఆక్రమణ అంటే బ్రిటిష్ వారిని కేవలము మన రాజ్యాన్ని, మన దేశాన్ని పరిపాలించడం మాత్రమే కాదు, మన మానసిక ఆక్రమణ, మన మనస్సుల పైన, మన బుద్ధి పైన వాళ్ళు ఆక్రమణ చేశారు. నేను చెప్పాను మెకాలే ఎడ్యుకేషన్. కాబట్టి దాని యొక్క ప్రభావము అది సామాన్యమైంది కాదు అని ఎవరంటారు? రవీంద్రనాథ్ ఠాగూర్ 1921లో ఇది సామాన్యమైంది కాదు అంటూ, ఒకవేళ రేపు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా దాని ప్రభావం మనకు ఉంటుంది, మన పైన ఉంటుంది. వాళ్ళు వెళ్ళినా దాని ప్రభావం ఉంటుంది మన పైన. ఒకవేళ ఎవరైనా విల్లమ్ములు పట్టుకొని అంటే ధనుష్ బాణాలు పట్టుకొని వారి వెంటబడినట్టు ఉంటే అది తన రూపు మార్చుకుంటుంది తప్ప
దాని ప్రభావం మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోదు అని చెప్పేసి అంటాడు. అంటూ ఆ రూపు ఎలా ఉంటుందంటే భారతీయుడిగానైనా ఉండొచ్చు. అంటే ఇవాళ మన మేధావులందరూ గూడా మెకాలే విద్యా విధానాన్ని చదివినటువంటి వాళ్ళు, ఆపోసన పట్టినటువంటి వాళ్ళు, వాటి మెకాలే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాడు. వాడిని విద్యను అభ్యసించినటువంటి వాడికి ఇవాళ మన దేశము, మన సంస్కృతి, మన విలువలపైన వాళ్ళకి విశ్వాసం లేదు. అందుకని వాడు వెళ్ళిపోయినా వాడి విద్యను అనుసరించినటువంటి మన మేధావులు ఏవైతున్నారో ఇప్పటికి మన మీద విశ్వాసం లేని కారణంగా అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారే భారతీయుడు రూపంలోనే ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి ఇవాళ పెద్ద ప్రమాదం అదే. ఇవాళ భారతీయుడు రూపం లోపట ఇక్కడ వాళ్ళు ఉన్న కారణంగా ఎన్ని విధానాలు తీసుకొచ్చినా మళ్ళీ దానికి బేస్ భారతదేశం కావట్లేదు. దానికి బేస్ మళ్ళీ విదేశాలే. ఇది మనకు ఉండేటువంటి దౌర్భాగ్యం. అందుకని దీన్ని అన్నిటి కూడా బేస్ చేసుకొని కొత్తగా ఇవాళ జాతీయవాద ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020 అనే పేరుతోటి దీర్ఘకాలం చర్చించి అనేక మంది మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఇలా ఒక విద్యా విధానానికి రూపకల్పన చేశారు. ఇవాళ జాతీయవాద విద్యా ప్రభుత్వము ఎందుకంటున్నా అంటే 1947 నుంచి ఆ తర్వాత కొనసాగుతూ వస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు ఇవి మన ప్రభుత్వాలు కాదా, జాతీయవాద ప్రభుత్వాలు కాదా అని మనకు అనిపించవచ్చు కాక. కానీ నేనేమంటున్నా అంటే ఇది కేవలం నేను అనడము మనం అనుకోవడమే కాదు. ఇవాళ కేంద్రంలో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జాతీయవాద ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి ఏదో మనం చర్చించుకోవడము నేను అనడం కాదు. ఇవాళ ప్రపంచ దేశాలు కూడా అవే అంటున్నాయి. మనమంటే ఏదో మమకారంతో లేకుంటే మనకు ఉండేటువంటి బంధన కారణం అనొచ్చు కాక విదేశాలకు ఎందుకు? విదేశీ వాళ్ళకి బంధన కాదు, వాళ్ళకి భయం ఏర్పడింది. మన ఆటలు నిన్నటి వరకు సాగాయి, ఇక నుంచి మన ఆటలు అక్కడ సాగవు అని చెప్పేసి. దానికి ఉదాహరణ ఏంటంటే మోడీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి ఒక పత్రిక తన సంపాదకీయంలో ఫైనల్లీ బ్రిటన్ లెఫ్ట్ ఇండియా అంటే ఆఖరిగా చివరగా భారతదేశాన్ని బ్రిటన్ వదిలిపెట్టింది అని చెప్పేసి. అంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత మన ఇంతకుముందు ఏం జరిగింది అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు మానయే కానీ వాడి విధానాన్ని అనుసరించింది. కానీ వాళ్ళ మోడీ గవర్నమెంట్ వచ్చేసింది, ఇక మన పప్పులు ఉడకవిగా మనం ఇప్పుడు వదిలిపెట్టినట్లేప 1947లో కాదు మన భారతదేశాన్ని వదిలిపెట్టింది, ఇగో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వదిలిపెట్టినాం అని చెప్పేసి అన్నారు. ఇలా ఒక జాతీయ విద్యా విధానాన్ని 2020 ఏర్పడిన తర్వాత దీంట్లో ఉండేటువంటి అనేక మంది పెద్దలు ఈ విధానాన్ని చదివిన తర్వాత ఆనందాన్ని వ్యక్తపరుచున్నటువంటి వాళ్ళే. కాకపోతే ఏంటంటే హౌ ఇట్ ఈస్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎట్లా? సరే కొద్ది మంది విమర్శించే వాళ్ళు అసలు విమర్శించకపోతే మళ్ళీ మనల్ని ఏమనుకుంటారేమో, కాబట్టి నువ్వు ఏం చేసినా సరే విమర్శించాలి కాబట్టి విమర్శించేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు తప్ప అందరు కూడా దాదాపుగా దీన్ని స్వాగతించినటువంటి వాళ్ళే. కారణం ఏంటంటే ఇది భారత్ కేంద్రిత విద్య. అంటే భారతదేశంలో గతంలో నలంద, తక్షశిల ఇలాంటి యూనివర్సిటీస్లోకి దేశాల నుంచి వచ్చి ఇక్కడ అధ్యయనం చేసేయడం కూడా వచ్చారు, అధ్యయనం చేశారు. పెద్ద గ్రంథాలు ఉన్నాయి, తత్వం ఉన్నాయి ఇక్కడ. ఇవాళ మనకి ఎందుకు ఈ దరిద్రం పట్టింది? అందుకని భారతదేశం మళ్ళీ జగద్గురువు కాగలగాలి. అందుకని మనం ఏదైతే కోల్పోయామో దాన్ని మనం పొందాలి. కాబట్టి మనదైన దాన్ని అధ్యయనం చేయాలి, రీసెర్చ్ చేయాలి అనే దాంట్లో ఈ ప్రభుత్వం తమ యొక్క డాక్యుమెంట్స్ లోపల ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ దిశలో ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన వేదాలు కానీ, మన సైన్స్ కానీ, మన మ్యాథ్స్ కానీ, మన తత్వశాస్త్రం కానీ ఇవన్నీ ఏమున్నాయో వాటి రీసెర్చ్ చేయగలగాలి, ఇవాళ ప్రభుత్వానికి అందించగలగాలి. ప్రతిదాన్ని కూడా రెడీమేడ్గా ఎక్కడో ప్రపంచంలో ఉంది అని చెప్పేసి మనం ఏదో చప్పరించడం కాదు, అసలు మన దగ్గరే ఉందో దాన్ని రీసెర్చ్ చేసి అది అందించాలనేటువంటి ఒక ప్రయత్నము దీని ద్వారా జరుగుతున్నది. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. రెండోది ఏంటంటే భారతదేశము పెద్ద దేశము, వివిధ భాషలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనందరికీ ఉందంటే ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ప్రపంచంలో మనం మనగలుగుతాము.
లేకుంటే మనకు మనుగడ లేదు అనేటువంటి ఒక అభిప్రాయంలో మనకున్నాం. వాస్తవంగా చైనా గానీ, లేకుంటే జపాన్ గానీ, ఇలాంటి అనేక దేశాలకి వాళ్ళకి ఇంగ్లీష్ ఏం పెద్దగా ఏం రాదు. కానీ ఇవాళ వాళ్ళవి అభివృద్ధి చెందినటువంటి యొక్క దేశాలు అలా ఉన్నాయి. కాబట్టి మనం ఆ బానిసత్వంలో పడి మగ్గాం కాబట్టి ప్రతిదాన్ని కూడా ఆ తత్తులో ఆ వరుసలో మనం వెళుతున్న కారణంగా ఇవాళ ఇంగ్లీష్ మీడియం మనం కూడా ఇంగ్లీష్ మీడియంకెళ్ళాం. కారణం ఏంటిది? అసలు రాకపోతే ఎవరికీ బోధించేది. కానీ ఈ నూతన విద్యా విధానంలో సరే రేపు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి? స్టేట్ గవర్నమెంట్స్‌ని అనుసరింపజేయడం కొరకు ఈ నూతన విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మినిమమ్ ఎట్లా వాళ్ళు ఆలోచిస్తారు? ఇది సెకండరీ. కానీ విద్యా విధానంలో ఉన్నదైతే 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య ఏతున్నదో ఇది మాతృభాషలో అందించాలి. ఇది కేవలం మనం అంటున్నదే కాదు. ప్రపంచం అంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంటుందంటే ఒక భాషకు వ్యతిరేకం కాదు. ఇవాళ మనం తెలుగును మన పక్కన కన్నడ ఉంది. కన్నడ నేర్చుకోవచ్చు. పక్కన ఒడియా ఉంది. ఒరియా నేర్చుకోవచ్చు. తమిళం ఉంది. తమిళం నేర్చుకోవచ్చు. అంతేకాదు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సంస్కృతం నేర్చుకోవచ్చు. కానీ దీని అర్థం ఎన్ని భాషలైనా నేర్చుకోవడానికి ఇందులో అవకాశం ఇచ్చారు. దీని అర్థము మన భాషను మరిచిపోయి కాదు. ఎందుకు? ఈ తల్లి భాష వల్ల అంటే కేవలము మాతృభాష అంటే ఈ నూతన విద్యా విధానంలో కేవలం తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు అనే కాదు. ఈవెన్ గిరిజన భాషలు కూడా ఇవాళ విశాఖ లాంటి అడవి ప్రాంతాల్లో రకరకాల గిరిజన భాషలున్నాయి. అవసరమైతే ఆ గిరిజన భాషల్లో కూడా మన సాహిత్యాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆ పిల్లలకు అర్థమయ్యే పద్ధతిలో కూడా వాళ్ళకి అందించాలి అని చెప్పేసి ఈ విద్యా విధానంలో దాని కొరకు టీచర్స్‌కు ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకని తల్లి భాషలో వాళ్ళకి విషయాన్ని అర్థం చేయించాలి. కారణం ఏంటిది? పిల్లవాడి యొక్క మేధస్సు వికసించాలంటే తల్లి భాషలో వింటాడు, తల్లి భాషలో అర్థం చేసుకుంటాడు, తల్లి భాషలోనే ప్రశ్నిస్తాడు. ఎక్కడైతే ప్రశ్నిస్తాడో వాడి యొక్క మనోవికాసం జరుగుతుంది. ప్రశ్నించకపోతే వాడికి అర్థం కాలేదని, వాడి వికాసం జరగదని చెప్పేసి అందుకని నూతన విద్యా విధానంలో అది చక్కగా పొందుపరిచారు. అది దానికి ఇంప్లిమెంటేషన్ ఎట్లా? ఏంటిది? మరొకసారి గుర్తు చేసుకోవాలి. దీని అర్థం మనం ఇంగ్లీష్‌ను వ్యతిరేకిస్తున్నాం అని కాదు. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ఎన్ని భాషలకు ఎక్కడెక్కడ అవకాశం ఉందో అన్ని భాషలు నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఇందులోపట మనకు సూచించారు. మరొకటి ఏందంటే మన దేశంలో ఇప్పటివరకి చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా ఉన్నది. అంటే చదువుకోకుండా ఒక కారు మెకానిక్ షాప్ లోపట పనిచేసినటువంటి వాడు ఒక పెద్ద మళ్ళా మెకానికల్ షాప్ పెట్టుకుంటాడు. బ్రహ్మాండమైనటువంటి వాడు జ్ఞానం ఉంటుంది. అదే ఇంజినీరింగ్ అయినటువంటి వాడికి మళ్ళీ ఆ జ్ఞానం మన దగ్గర ఉండదు. అంటే చదువు రానటువంటి వాడు పర్ఫెక్ట్‌గా వాడికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వాడు పక్క వాడితో చూసి నేర్చుకొని చదువుకున్నటువంటి వాడి దగ్గర సర్టిఫికేట్ ఉంటున్నది తప్ప ఏం ఉండట్లే. కాబట్టి ఈ జ్ఞానం లేని సర్టిఫికేట్స్ ఇవాళ ప్రపంచంలో గాని, దేశంలో గాని ఎక్కడ కూడా పనికి రావట్లేదు. అందుకని ఈ నూతన విద్యా విధానంలో వృత్తి విద్యను ప్రవేశపెట్టారు ప్రధానంగా. దీంట్లో 5వ తరగతి నుంచే వృత్తి విద్యను అమలు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి పాఠశాల విద్య పూర్తయ్యేసరికి ఏదో ఒక నైపుణ్యాన్ని సాధించాలి. అంటే నా కాళ్ళ మీద నేను బ్రతకగలుగుతాను అన్నటువంటి విశ్వాసం వాళ్ళు కలిగేలాగా పాఠశాల విద్య స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయ్యేలోగా తనకు నచ్చినటువంటి ఏదో ఒక విషయం పైన అతను నిష్ణాతుడు అవుతాడు అనే పద్ధతిలో కూడా దీంట్లో రూపకల్పన చేశారు. ఇవాళటి స్థితిలో భారతదేశంలో ఇలాంటి వొకేషనల్ అభ్యాసం శిక్షణ పొందినటువంటి వాళ్ళు కేవలం 5% మంది మాత్రమే ఉన్నారు భారతదేశంలో. కానీ అదే ప్రపంచ దేశాలను చూసుకుంటే అమెరికాలో ఇలాంటి వొకేషనల్ కోర్సెస్ చేసినటువంటి వాళ్ళు మన దగ్గర 5% అయితే ప్రపంచంలో అమెరికాలో 25% ఉన్నారు. జర్మనీలో 75% ఉన్నారు. దక్షిణ అమెరికాలో 96% ఉన్నారు. అందుకని ఈ జాతీయ విద్యా విధానంలో మన ప్రభుత్వము 2025 సంవత్సరం నాటికి 50% విద్యార్థుల లోపట ఇగో ఇలాంటి స్కిల్ లోపట వాళ్ళు నిష్ణాతులై ఉండాలి అనే పద్ధతి లోపట వాళ్ళు ఇక్కడ రూపొందించారు విద్యా విధానంలో. ఇలా అనేక విషయాల లోపట నూతన విద్యా విధానము ఈ విద్యార్థుల లోపట సామర్థ్యాల్ని పెంపొందింపజేయడం కొరకి మన తత్వాన్ని గురించి మళ్ళీ రీసెర్చ్ చేయడం కొరకి మన పిల్లలకు అందించడం కొరకి భారత కేంద్రిత విద్యగా మాతృభాషలో విద్య ఈవెన్ దో మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మాతృభాష లోపల ట్రాన్స్లేట్ కావాలి వాటిని ఎందుకు అందించకూడదు అని చెప్పేసి అని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. బట్ ఈ స్థితిలో దీన్ని కనుక ఇంప్లిమెంటేషన్ దిశలో తీసుకువెళ్ళినట్టు
మామూలుగా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్టయితుంటే అది చదువుతుంటే బాగా బోర్ కొడుతుంది. ఆ వాక్య నిర్మాణం గాని, పదజాలం గాని అది ఏది అర్థం కాదు చచ్చి. కానీ ఇవాళ ఈ 2020 నూతన విద్యా విధానం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తున్నది అన్నాడు. అంటూ మరొక మాట ఏమనంటే, ఈ విద్యా వ్యవస్థలో ఏమి లోపాలున్నాయో వాటిని గుర్తించడమే కాకుండా, దానికి పరిష్కారం ఏందో గూడా చూపించారు ఈ విద్యా వ్యవస్థలో. కావాల్సింది దీన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అంతే తప్ప దీన్ని ప్రశ్నించడం గాదు అని అలా అనేక మంది పెద్దలు దీనిపైన శ్లాఘించినటువంటి వాళ్ళున్నారు. కాబట్టి దీన్ని గురించి మనం అర్థం చేసుకోవడం కొరకి రేపటి నుంచి మనకు దీంట్లో అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని గురించి మనకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి శ్రద్ధగా విని మనం ప్రయోజనం పొందేటువంటి ఒక ప్రయత్నం చేద్దాము. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఒక సమయం పూర్తయింది. కాబట్టి ఎవరైనా మీరు నేను చెప్పిన విషయంలో రేపు చెప్పాల్సిన విషయంలో కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విషయంలో ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. లేదంటే ఇంకొక 5 నిమిషాల సమయం. ఎవరైతే సందేహాలు అడగాలనుకుంటున్నారో వారు కొన్ని సూచనలు పాటించాలి. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఉంటుంది. ఆ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు హోస్ట్ అన్మ్యూట్ చేస్తారు మిమ్మల్ని. అప్పుడు మీరు మీ ప్రశ్న అడగాల్సి ఉంటుంది. సంక్షిప్తంగా సూటిగా సందేహం అడగాలి. అలాగే అడిగేసిన వెంటనే మీరు మళ్ళీ మ్యూట్ చేసేసుకోవాలి మీ ఫోన్ని. అనుబంధ ప్రశ్నలు ఏమీ వెంటనే అడగడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ రోజు మాట్లాడిన అంశం మీద మాత్రమే మీ ప్రశ్నల్ని సందేహాన్ని అడగాల్సి ఉంటుంది. సందేహ నివృత్తి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు హ్యాండ్ రైజ్ చేయాలి. జగదీష్ గారు నిర్వహించాలి కార్యక్రమాన్ని. వెంకటరాములు గారు. రామాంజనుడు గారు, కళావతి గారు. మన సనాతన ధర్మాన్ని నిందిస్తూ రాసినటువంటి మిగిలిన వాక్యం పూర్తి చేయాలి. క్లియర్ కాలేదు, మళ్ళీ అడగమ్మా. సనాతన ధర్మాన్ని నిందిస్తూ తర్వాత వాక్యం పూర్తి చేయాలి సార్. ఏమండి? హలో. మన సనాతన ధర్మాన్ని నిందిస్తూ తర్వాతది పూర్తి కాలేదు సార్ నాకు వాక్యం. వాక్యం పూర్తిగా అర్థం కాలేదంటారా? మీరు అడగాల్సింటే ఏం అడగాలి అది అడగండి. వాక్యం అలాగే మన చరిత్రలో మన పూర్వీకులు పిచ్చివారు అన్నారు. ఇది ఎవరైనా చెప్పారు సార్? వివేకానంద అన్నారమ్మా. వివేకానంద ఇలా మన విద్యార్థులకి బోధిస్తున్నారు. అలాంటప్పుడు మన విద్యార్థులకి మన పూర్వజుల పైన, మన రాజుల పైన, మన దేశం పైన స్వాభిమానం ఎలా ఉంటుంది? ఓకే, ధన్యవాదాలు. ఆధుని కమల గారు. ఆచార్య నమస్తే. ఆచార్య చెప్పమ్మా. ఆచార్య, స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి 7 విషయాలు ఉన్నాయి కదా, అందులో 3 విషయాలు చెప్పారు ఆచార్య, ఇంకా 4 విషయాలు. నేను 7 విషయాలు చెప్పాను కదమ్మా, చెప్పలేదా? మీరు వినలేదా? ఆచార్య చెప్పారు ఆచార్య. 3వ విషయము మీ ధర్మ గ్రంథాలు కల్పితాలు. ఇది 3వ విషయం. 4వది మీరు దుర్బలుర సంతానం. 5వది మీకు బట్టలు కట్టుకోవడం మేమే నేర్పాము. 6వది మీరు అడవిలో ఉండేవారు. 7వది మీరు కోతుల సంతానం. జగదీష్ గారు. ఓకే ఆచార్య, థ్యాంక్ యూ ఆచార్య. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. సూచనలు. మనకి మరలా 24వ తేదీన ఇదే సమయానికి కాలాంశం ఉంటుంది.
ఆ కాలమ్స్ లో 5+3+3+4 అనేటువంటి విషయం మీద సమగ్ర విశ్లేషణ ఉంటుంది. డాక్టర్ లలిత గారు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు. కానీ సమయానికి అందరూ కూడా ఈ రోజులాగే వచ్చి సమగ్రమైన విశ్లేషణని అర్థం చేసుకొని సందేహ నివృత్తి కూడా చేసుకుంటారని కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ కూడా జాతీయ విద్యా విధానము, దేశాభివృద్ధికి దాని అవసరము అనే అంశం మీద ప్రసంగించినటువంటి మాన్య శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారికి విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమానికి హాజరై మనందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నటువంటి అనేక మంది పెద్దలకి కూడా విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిద్దాం. నేను శాంతి మంత్రం చెప్తాను, అందరూ మ్యూట్లోనే ఉండి మీరు అక్కడే అనుసరించాలి. సావధాన్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. చాలా మంది వాయిస్ క్లియర్ లేరని చెప్పేసి అన్నారు. వాస్తవంగా ఎవరైతే వాయిస్ క్లియర్ లేదని చెప్పేసి అంటున్నారో అక్కడ మీ నెట్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో ఉండి ఉంటుంది. ఇట్ ఇస్ నెంబర్ 1. రెండోది, మీరు ఇయర్ ఫోన్స్ లేనట్టు ఎత్తుంటే ఎవరైతే సెల్ ఫోన్ లో అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల కొంత క్లారిటీ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ సెషన్ నుంచి ఆ ప్రయత్నం చేయండి. కాబట్టి ఒకవేళ వాయిస్ క్లియర్ లేకపోతే అందరికీ ఉంటుంది ఆ ప్రాబ్లం. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు మీకు వినకపోతే, అందుకని కేవలం కొద్ది మందికే ఆ ప్రాబ్లం ఉన్నది. కారణం ఏంటంటే అది మీ లోకల్ ప్రాబ్లం అయి ఉంటుంది. అది నెక్స్ట్ సెషన్